పెట్టుకుందాం అట్లా. ఒక ఇద్దరికి ఇయ్యి, కాళ్ళకు చేతిలో పెట్టు ఒకటి. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ కొండా మురళీధర్రావు గారుల ఆదేశం మేరకు కొండా దంపతుల నాయకత్వంలో ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లకు మట్టి వినాయకులను వారు పంపించడం జరిగింది. కొండా దంపతులు పంపించడం జరిగింది. ఎవరైతే వినాయకులు అందరూ ప్రతి ఇంటికి వినాయకుని మట్టి వినాయకుడు ఈ ఉద్దేశంతో పంపించడం జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు శ్రీమతి కొండా సురేఖ గారు, మురళీధర్రావు గారు ఇలా మట్టి వినాయకులను పంపి ప్రతి ఇంటికి రేపు వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంటింటికి ఇవ్వాలనే ఉద్దేశంతో పంపడం జరిగింది. 9 రోజుల పాటు ఆ వినాయకుడు పూజలు అందుకుంటారు కాబట్టి ముందు ఒకరోజు ముందే ఈరోజు ఇస్తే అందరూ కూడా ఇంటిలో రేపు పొద్దున ఉదయం వినాయక చవితి రోజు అందరూ కూడా వినాయకుడిని ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి పంపించడం జరిగింది. నిజంగా వాస్తవంగా గత 2 సంవత్సరాల నుండి కొండా దంపతులు మట్టి విగ్రహాలను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్కు పంపిస్తూ ఉన్నారు. అందులో భాగంగా కూడా ఈసారి కూడా పంపించడం. పర్యావరణ శాఖ మంత్రిగా వారు ఉన్నారు కొండా సురేఖ గారు. ఎందుకంటే పర్యావరణాన్ని ఇప్పుడు రంగులు ఏది ఉన్నాయో రంగుల విగ్రహాలు పెడితే పర్యావరణం దెబ్బతింటుంది కాబట్టి ఇలా మట్టి విగ్రహాలు అయితేనే బాగుంటే ఉద్దేశంతో పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది కాబట్టి కొండా దంపతులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ యొక్క తూర్పు నియోజకవర్గానికి ప్రతి డివిజన్ కూడా పంపించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా పంచడం జరుగుతుంది మట్టి వినాయకుడు.